హలో, ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలను చూద్దాం. లాంగ్ బీన్స్, క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం తీసుకున్నాను. ఈ కూరగాయలన్నింటినీ ఉడికించి పెట్టుకున్నాను. దానిలో ఒక అరకప్పు పెసరపప్పును కూడా కలిపి మొత్తం ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ వెలిగించి తాలింపు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ముక్కలు వేసాను ఆయిల్ పెట్టి. దానిలో కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలిగి పెట్టాలి. దీనిలోనే ఈ ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను మొత్తంగా. ఉప్పు, కారం పట్టేలాగా కలిగి పెట్టాలి. మిశ్రమం అంతా కలిసిన తర్వాత కావాలనుకుంటే కొద్దిగా నీరు పోసుకొని కొద్దిసేపు ఉడికించుకొని దించేయాలి. చాలామంది పిల్లలు క్యాబేజు, ఈ లాంగ్ బీన్స్ తినడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఇలా పప్పులో కలిపి చేసి పెడితే వాళ్ళు ఈజీగా తినేస్తారు. గట్టిగా కావాలనుకునే వాళ్ళు ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలుచగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా నీరు యాడ్ చేసుకుని కాసేపు ఉడికించుకొని దింపేసుకుంటే రెడీ అయిపోయింది.